అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. తుంగతుర్తి వివాదంపై ఇవాళ జగ్గారెడ్డి నివేదికను అటు పీసీసీకి ఇవ్వనున్నారు. 9 పేజీల నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. ఇద్దరు వ్యాఖ్యలు విన్నామని పరిశీలించి రిపోర్ట్ ఇస్తున్నట్లు చెప్పారు. వీరిపై పీసీసీ చీఫ్ సీఎం మీనాక్షి నటరాజన్ నిర్ణయం తీసుకుంటారని తెలిపారు జగ్గారెడ్డి. తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ మరింత ముదురుతుంది. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డిని టార్గెట్ గా రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్యే మందుల సామెల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇక ఎస్సీ నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏందంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ గా సామెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన రాజగోపాల్ రెడ్డి ఆయనకు తానే టికెట్ ఇప్పించి ప్రచారం చేసి గెలిపించారని తెలిపారు. ఇక వినాశకాలే విపరీత బుద్ధి అంటూ రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పై, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పై, తమలాంటి నాయకులపై కూడా ఉందన్నారు. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తుంగతుర్తి వివాదాన్ని మనం చూస్తున్నాం. మందుల సామెల్ వ్యాఖ్యలు చేయడం, దాని తర్వాత అటు కోమటిరెడ్డి కూడా వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. నేనే ఆయనకి టికెట్ ఇప్పించారంటూ కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యలు? ఫైనల్ రిపోర్ట్ ఎప్పటి వరకు ఉండే అవకాశం? తుంగతుర్తి వివాదంపై ఇవాళ ఏదైతే కమిటీ వేశారో అందుకు సంబంధించినటువంటి జగ్గారెడ్డి ఈ రోజు పిసిసికి నివేదిక ఇవ్వబోతున్నారు. 9 పేజీల నివేదికను సిద్ధం చేశారు. ఇక ఏదైతే స్థానికంగా తుంగతుర్తి నియోజకవర్గంలో ఎవరైతే మొదటి నుండి కాంగ్రెస్ లో పనిచేస్తున్నారో వారు ఎవరికి పదవులు ఇవ్వకుండా కేవలం ఆ ఎమ్మెల్యే వర్గానికి సంబంధించి ఎమ్మెల్యే వెంట ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి వారికి పదవులు ఇచ్చారు అనేది ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు స్థానికంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఆ పిసిసికి కూడా తమ ఆవేదన వెళ్లబెట్టుకోవాలని చెప్పేసి తుంగతుర్తి నియోజకవర్గానికి గాంధీ భవన్ బయలుదేరినటువంటి కార్యకర్తలపై ఇక స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం దాడి చేయడం జరిగింది. ఇక దీంతో పిసిసి అక్కడ జరిగినటువంటి ఘటనను వెంటనే సీరియస్ గా తీసుకుని ఒక కమిటీ కూడా వేసింది. అసలు ఏం జరిగింది అక్కడ అనే దానిపైన మొత్తం కూడా ఒక నివేదిక తీసుకోవాలి. ఇటు 2 పక్షాల నుండి కూడా వారి వాదనలు వినాలి అని చెప్పి కోరడంతో ఇక ఇందుకు సంబంధించి కమిటీ పిసిసి వేసినటువంటి కమిటీలో జగ్గారెడ్డి ఇటు జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరితో కూడా మాట్లాడడం జరిగింది. అలాగే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒపీనియన్ కూడా తీసుకొని ఇక 9 పేజీల నివేదికను రెడీ చేశారు. ఇక ఈ రోజు ఆ నివేదికను పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి అందజేయబోతున్నారు. ఇక ఈ పిసిసి చీఫ్ ఇచ్చాక దీనిపైన ఇటు సీఎం రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఇక నిర్ణయం తీసుకోబోతున్నారు. అయితే ఇదిలా ఉండగా ఇక తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ మరింత ముదురుతోంది. ఉమ్మడి నల్గొండలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాజగోపాల్ రెడ్డి టార్గెట్ గా ఇక రాజకీయ విమర్శలు వెల్లువెత్తున్నటువంటి పరిస్థితి. ఇక రాజగోపాల్ రెడ్డిపై ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ నియోజకవర్గాలపై మీ పెత్తనం ఏందంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ను టార్గెట్ గా మందుల సామేలు సంచలన వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఇక ఈ వ్యాఖ్యలతో వెంటనే స్పందించినటువంటి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తానే టికెట్ ఇప్పించి ప్రచారం చేసి గెలిపించానని చెప్పి కూడా మందుల సామేలు తానే గెలిపించానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. వినాశకాలు వ్యక్తం చేశారు. ఇక నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పై ఉంది. అలాగే మేము కూడా కాంగ్రెస్ ముందుకు తీసుకువెళ్లేందుకు పాటుపడతామని చెప్పి కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే అంటే ఇటీవల ఏదైతే తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్వయంగా గాంధీ భవన్ కి వచ్చి జగ్గారెడ్డికి కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై చర్చించడం జరిగింది. ఇక అదే సందర్భంలో రాజగోపాల్ రెడ్డి కూడా చెప్పింది ఏంటంటే నేను తుంగతుర్తి నియోజకవర్గంలో స్థానికులకు ఎవరికి పదవులు ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది నేను డిసైడ్ చేయలేను. ఒకటి మాత్రం నేను డిమాండ్ చేస్తున్నాను, ఎక్కడైతే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ లో మొదటి నుండి పనిచేస్తున్నటువంటి వారిని కాదని కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అక్కడే ఇలాంటి వివాదాలు జరుగుతున్నాయి. అసలైన కాంగ్రెస్ కార్యకర్తకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోను అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది.
ఇక ముఖ్యంగా ఏదైతే తుంగతుర్తికి సంబంధించి నేను ప్రత్యక్షంగా వీరికి పదవులు ఇవ్వాలి, వారికి ఇవ్వవద్దు అని నేను చెప్పను. కానీ అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు పదవులు ఇవ్వకుంటే మాత్రం బాగుండదు అనే విధంగా కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయితే ఇందుకు సంబంధించి వివిధ నియోజకవర్గాలకు కూడా తీసుకుంటే తెలంగాణలో ఉన్నటువంటి వివిధ నియోజకవర్గాల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల నాటికి వచ్చి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో జైన్ అయిన వారిని మేము ఎమ్మెల్యేలుగా గెలిపించుకున్నాం, ఎంపీలుగా కూడా గెలిపించుకున్నాం. కానీ అదే సందర్భంలో అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే మాత్రం చూస్తూ ఊరుకోము అని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చాలా ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మొత్తంగా ఏదైతే తుంగతుర్తి వివాదం ఏదైతే ఉందో అందుకు సంబంధించి నేను ప్రత్యక్షంగా అక్కడ ఉండకపోయినా కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులు గతంలో ఎంపీగా పనిచేసినప్పుడు నాకు పూర్తి అవగాహన ఉంది. కాబట్టి నేను ఎవరైతే అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో వారికి పదవులు ఇవ్వాలి, వారిని గౌరవించుకోవాలి అని చెప్పానని చెప్పి కూడా రాజగోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా నిన్న తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు చేసినటువంటి కీలక వ్యాఖ్యల నేపథ్యంలో మరి పిసిసి ఏ విధంగా స్పందిస్తుంది, ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారినటువంటి పరిస్థితి. వేణుగోపాల్ ప్రధానంగా కోమటిరెడ్డి ప్రదర్శనని టార్గెట్ చేస్తూ కూడా ఈ వ్యాఖ్యలు చేయడం మనం చూస్తున్నాం. పార్టీలో అంతర్గతంగా నెలకొంటున్న ఈ సమస్యలకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం ఉందా? ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా చాలా ఇటువంటి అంతర్గత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి తీసుకొని ముందుకు వెళ్లారు. కానీ ఇప్పుడు మళ్ళీ తెరపైకి రావడం చూస్తున్నాం. ఎలా చూడాలి వీటిని? అయితే ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ ఒక తుంగతుర్తి నియోజకవర్గమే కాదు, ఇక జనగామ నియోజకవర్గం కానీ అలాగే ఏదైతే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం సంబంధించి కానీ అలాగే మరోవైపు ఇటు మెదక్లో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కానీ ప్రతి దగ్గర కూడా ఇదే సమస్య ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇలాంటి ఏదైతే ఎక్కడైతే మొదటి నుండి కాంగ్రెస్ లో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి అన్యాయం జరగకుండా చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. అయితే అందుకు సంబంధించి చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి గత 10 రోజుల కిందటే ఏదైతే చేవేళ్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు కూడా గాంధీ భవన్ కు వచ్చి ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలాంటి వివాదాలన్నిటికీ చెక్ పెట్టాలని చెప్పి కూడా పిసిసి భావిస్తోంది. నేపథ్యంలో ఈ రోజు తుంగతుర్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది కూడా తప్పకుండా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా ఇలాంటి సమస్యలకు ఫుల్ స్టాప్ పెట్టకపోతే రానున్న జనరల్ ఎలక్షన్ నాటికి పరిస్థితి చాలా తీవ్రమయ్యే పరిస్థితి ఉండబోతుందని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పుడు ఏవైతే ఈ చిన్న చిన్న గొడవలు ఉన్నాయో వాటన్నిటిని పెద్ద మంచిగా కూడా నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పి కూడా ఈ పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇలా ఎక్కడెక్కడైతే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయో వాటన్నిటిని నియోజకవర్గ స్థాయిలోనే పరిష్కరించుకోవాలి అని చెప్పి ఇప్పటికే పిసిసి చీఫ్ చెప్పడం జరిగింది. ఇక ప్రతి ఒక్కరు గాంధీ భవన్ మెట్లు ఎక్కవద్దు అని చెప్పి కూడా చెప్పారు. కాబట్టి ఈ తుంగతుర్తి అంశంలో వేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారో వాటిని బేస్ చేసుకునే రానున్న రోజుల్లో ఇలాంటి గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం కూడా ఉండబోతుంది. అయితే ఇందుకు సంబంధించి పార్టీ మరి ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా ఇప్పుడు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరో పక్కన ఇప్పుడు ఏదైతే రిపోర్ట్ ఇచ్చామంటున్నారు జగ్గారెడ్డి, ఆ రిపోర్ట్ లో ఇద్దరి అంశాలను కూడా పేర్కొన్నాం, ఇద్దరి వర్షన్ ని విన్నాం అని అంటున్నారు. ఎటువంటి అంశాలను పేర్కొన్నారు అనుకోవచ్చు? ముఖ్యంగా ఏంటి అంటే అక్కడ తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి సమస్య ఒకటే. మొదటి నుండి కూడా మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు పోలీసులు కేసులు పెట్టారు, జైళ్లకు వెళ్ళాం, ఉద్యమాలు చేశాం, పార్టీ కోసం కష్టపడ్డాం. కానీ నేడు ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ స్వయంగా ఎమ్మెల్యేనే మాపై కేసులు పెడుతున్నారు అని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఇక పూర్తి స్థాయి నివేదిక కూడా అంటే ఇటు ఏదైతే ఎంపీ వర్గానికి సంబంధించి జమాల కిరణ్ కుమార్ రెడ్డికి సంబంధించినటువంటి వర్గం కానీ అలాగే మందుల సామేలు వర్గానికి సంబంధించినటువంటి నాయకులతో అందరితో కూడా చర్చించడం జరిగింది. వారందరి అభిప్రాయాలు కూడా జగ్గారెడ్డి స్వయంగా దాదాపు ఒక 3 రోజుల పాటు స్వయంగా విన్నారు. అనంతరం ఆ జిల్లాకు సంబంధించి అంటే ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నాయకులు అలాగే మంత్రులకు సంబంధించి వారి ఒపీనియన్ కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించి తీసుకోవడం జరిగింది.
ఇక అందరి ఒపీనియన్ తీసుకున్నాక దాదాపు 9 పేజీల నివేదిక రెడీ చేశారు. ఇక ఈ నివేదికను పిసిసికి సబ్మిట్ చేశాను. పిసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇక వారి ఇష్టం అని చెప్పి జగ్గారెడ్డి చెప్పడం జరిగింది. మొత్తంగా అందరి అభిప్రాయాన్ని తీసుకున్నాకనే ఈ నివేదిక ఇస్తున్నట్లు కూడా జగ్గారెడ్డి తెలిపారు. సో ఫైనల్ గా పార్టీలో ఎటువంటి అంతర్గత విభేదాలు ఉంటే అవి పార్టీ పైన ఎంతవరకు ప్రభావం చూపించే అవకాశం ఉంది? ముఖ్యంగా ఒకవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనను అందించాలి అని చెప్పి రోజుకు ఒక్కొక్క సంక్షేమ పథకాన్ని అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్న తరుణంలో పార్టీలో అంతర్గత సమస్య ఉంటే పార్టీ వీక్ అయ్యే పరిస్థితి ఉంటుంది అనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అందులో భాగంగా ఎక్కడెక్కడైతే ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా రేపు వచ్చే జనరల్ ఎలక్షన్ నాటికి చక్కదిద్దకపోతే పరిస్థితి చేయి జారిపోయే ప్రమాదం కూడా ఉంది. దీన్ని ప్రతిపక్ష పార్టీలు క్యాచ్ చేసుకునే అవకాశం కూడా ఉంది. అందులో భాగంగా ఏదైతే ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉన్నాయో వాటన్నిటినీ ముందుగానే ఇంకా ఎన్నికలకు దాదాపు 2 సంవత్సరాలు ఉంది. ఈ నేపథ్యంలో ముందుగానే ఇలాంటి గొడవలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటన్నిటిని సర్దుమంచాలి. అలాగే ఎవరైతే అసంతృప్తితో ఉన్నారో వారందరికీ కూడా ఇటు పార్టీ పరంగా పదవులు ఇవ్వడం, అలాగే అవసరమైతే అక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులను బట్టి ఇటు ప్రభుత్వంలోనూ ఏదైతే పదవులు ఉంటాయో వాటిని కూడా ఇవ్వాలని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మొత్తంగా ఏదైతే రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు ఆయుధంగా మలవకుండా ఉండేలా కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలపై దృష్టి పెట్టింది. ఇక వాటన్నిటి చక్కదిద్దితే ఇక స్థానికంగా నాయకులు కూడా బలోపేతం అవుతారు అని చెప్పి భావిస్తారు. ఈ తరుణంలో ఈ రోజు కుంగతుర్తిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో అనేది కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక రానున్న రోజుల్లో ఇలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇటు పార్టీలో నాయకులు కొందరు చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వేణుగోపాల్.